తరఫున ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ సార్. ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి 2 సంవత్సరాలుగా క్రైస్తవుల మీద, చర్చిల మీద దుర్భాషలాడుతూ వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చాలా భయంకరమైన హింస గురి చేస్తున్నాడు సార్. మేము చాలా కాలంగా ఓపిక పడుతూ ఉన్నాం, సంయమనంతో ఉన్నాం. మధ్యకాలం మన ధవళేశ్వరం వచ్చి చర్చిని పడగొట్టండి, కోలుగొట్టండి, సిలువుని పీకేయండి అని రెచ్చగొడుతూ మత విద్వేషాలు క్రియేట్ చేసే పరిస్థితులు మాట్లాడాడు ఆయన. ఇంక ఉపేక్షించడం చాలా కష్టం అనిపిస్తుంది. యాక్చువల్గా జిల్లా వ్యాప్తంగా ఈరోజు కొన్ని వేల మంది నిరసన తెలపడానికి రావాల్సింది. అయితే పోలీసు వారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దయచేసి ర్యాలీ వద్దని చెప్పడాన్ని బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం ఈరోజు మీ రిప్రజెంటేషన్ వచ్చాం సార్. ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి. ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్. ఇప్పటికే నాకు ఒక్క మాట అండి సార్, ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం, బట్ నో యాక్షన్ వాజ్ టేకెన్ ఎట్ ఆల్. కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు. మరి క్రైస్తవుల మీద మన వివక్షని మేము చాలా గాయపడుతున్నాం చెప్పాలంటే. భయంకరమైన మాటలండి, మరి మామూలుగా కాదు. ఇప్పుడు చిన్న మాట ఎవరన్నా అంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే డైరెక్ట్ వచ్చేసండి, డైరెక్ట్ గా వచ్చి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ప్రతాప్ సింగ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ సార్. పాస్టర్ రాజమండ్రిలో ఉన్న పాస్టర్స్ సంఘాలన్నీ ర్యాలీ చేయాలండి, కానీ మా పోలీస్ పర్మిషన్ ఇవాళ లేదు కాబట్టి మేము విరమించుకున్నామండి. మీరు త్వరలో ఒక యాక్షన్ తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం మరి అంటే ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఉద్రేకంతో ఉన్నారండి, ఆపలేము అలా ఉన్న పరిస్థితి. దాన్ని మనం ఏం చెప్పలేము. మీరు అంటే పెద్దలుగా మీరు ఏం చేశారు అన్న అనడానికి మళ్ళీ అవకాశం లేని పరిస్థితి వచ్చేస్తుంది. అందుకోసమే సార్ మీ దృష్టిలో ఒక రోజు 2 రోజులు కాదు సార్. దాన్ని కాపీ సార్ టెక్నాలజీ. థ్యాంక్ యూ. కాపీ అది రిసీట్ ఇస్తారా? అక్కడ ఇస్తారా? ఇలా దీని మీద వచ్చి టెస్ట్ చేస్తారు, దాని మీద చేస్తారు. చూడండి సార్. థ్యాంక్ యూ సార్.